ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈసీఐఎల్ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఆఫీసర్ స్థాయి పోస్టులు. మీకు ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని పర్మనెంట్ పోస్టులు ఇస్తారనమాట. ఆ ట్రైనింగ్లో కూడా 40,000 పర్ మంత్ పే చేస్తారు. ఆ తర్వాత 80,000 పర్ మంత్ వస్తుంది. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈసీఐఎల్ హైదరాబాద్లోనే మీకు పోస్టింగ్ ఉంటుందన్నమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ecl.co.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా, పైన కెరీర్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అని క్లిక్ చేస్తే ఏమేమి ఉన్నాయో అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. మనకు కావాల్సింది ఏంటంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీస్ ఎట్ హైదరాబాద్. సో ఇది మనకు కావాల్సింది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కోసము అండ్ క్లిక్ హియర్ ఫర్ మోర్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. మీరు అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు, ముందు పేజ్లో కూడా తీసుకోవచ్చు. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 16th May అండ్ లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ 5th June వరకు ఉందన్నమాట మనకి. సో ఈలోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఫీ పే చేయడానికి ఇక్కడ క్లిక్ హియర్ టు ఎస్బీఐ కలెక్ట్ లింక్ అని ఉంది కదా, ఇవి ఇప్పుడు మనం అప్లై చేయాలి అంటే క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ద పోస్ట్లు అని ఉంది కదా. సో అది క్లిక్ చేయాలండి. టెంపరరీ ఐడి మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అడ్వర్టైజ్మెంట్ నెంబరు 6 అని ఉన్నది, అది సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ అప్లైడ్ ఫర్ అని వస్తుంది. అది సెలెక్ట్ చేసిన తర్వాత ఇది వస్తుంది అనమాట. పోస్ట్ జీఈటీ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అది సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నానండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ చాలా మంచి సంస్థ, మనందరికీ తెలుసు. చాలా పెద్ద సంస్థ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. ఇది హైదరాబాద్లోనే ఆఫీస్ ఉంది. వీళ్ళు మనకు నోటిఫికేషన్ ఇస్తున్నారనమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ పోస్టులకి రిలీజ్ చేస్తున్నారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. మనకి పోస్టింగ్ కూడా మనకి హెడ్ క్వార్టర్స్ అనేది హైదరాబాద్లోనే ఉంది. పోస్టింగ్ కూడా హైదరాబాద్లో ఉంటుంది. అండ్ వేరే ఆఫీసెస్ కూడా వాళ్ళ బ్రాంచెస్ ఉన్న వాటిలో ఇస్తారనమాట. ఎలిజిబిలిటీ అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే 18 years మినిమం ఉండాలి. మ్యాక్సిమం 27 years వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి. అది ఎప్పటి వరకు చూసుకోవాలంటే 30th April వరకు మీరు చెక్ చేసుకోవాలి ఏజ్ అనేది క్యాలిక్యులేషన్. పోస్ట్ నేము డీటెయిల్స్ చెక్ చేద్దాము. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ జీఈటీ అనమాట షార్ట్కట్లో. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి మీకు టోటల్ 80 numbers ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే 4 years ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ ఫస్ట్ క్లాసు ఆర్ మినిమం 60% అగ్రిగేషన్ నుండి మీరు బీటెక్ కానీ బీఈ కానీ చేసి ఉంటే, అది కూడా ఏ డిసిప్లిన్స్ అంటే ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్స్, ఈఐఈ ఎలక్ట్రానిక్స్ లేదంటే ఇన్స్ట్రుమెంటేషను, సిఎస్సి, ఐటీ, మెకానికల్, ట్రిపుల్ ఈ, సివిల్, కెమికల్. సో ఆల్మోస్ట్ అన్నీ కవర్ అవుతున్నాయి. బీటెక్లో ఈ డిసిప్లిన్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. 60% అగ్రిగేషన్ ఉంటే చాలు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ దీనికి పే స్కేల్ ఎలా ఉంటుందంటే మినిమం బేసిక్ పే 40,000 టు మ్యాక్సిమం 1,40,000 వరకు వస్తుందండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 1 year ఆఫ్ ట్రైనింగ్ తర్వాత మీకు 40,000 టు 1,40,000 3% యాన్యువల్ ఇంక్రిమెంట్తో ఉంటుందన్నమాట. ఈ అలవెన్సెస్ అన్నీ యాడ్ అవుతాయి. అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే మీకు 80,000 పర్ మంత్ శాలరీ వస్తుందన్నమాట. సో ఫస్ట్ ట్రైనింగ్లో 40,000 వస్తుంది. 1 year ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 80,000 పర్ మంత్ పే చేస్తారు. కేటగిరీ వైజ్గా ఇస్తున్నారు పోస్టులు. అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఉంది. అండ్ అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ డిసిప్లిన్ వైజ్గా కూడా ఏ డిసిప్లిన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. 27 years వరకు అనుకున్నాం కదా. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 years ఎక్స్ట్రా ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంటుంది. మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి. మీకు క్వాలిఫికేషన్ అనేది మినిమం 60% అని రావాలనుకున్నాం కదా బీటెక్లో. అదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే కనుక 50% వచ్చినా చాలన్నమాట, మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కాల్ చేస్తారు అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి,
120 మినిట్స్ టైం ఇస్తారు. 100 క్వశ్చన్స్ ఉంటాయంట. ఆ 100 క్వశ్చన్స్లో మీకు ప్రతి క్వశ్చన్కి ఒక మార్క్ ఇస్తారు. ఒక నెగిటివ్ మార్కింగ్కి 0.25 మార్క్ కట్ చేస్తారనమాట. ఇంగ్లీష్ అండ్ హిందీలో పేపర్ ఉంటుంది. అండ్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అయితే హైదరాబాద్ ఉంది కామన్గా, అక్కడ రాసుకోవాలన్నమాట. దీనిలో సెలెక్ట్ అయిన వాళ్ళని పర్సనల్ ఇంటర్వ్యూ కాల్ చేస్తారండి. ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ecil.co.in దానిలోకి వెళ్ళి కెరీర్స్లో కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ మనం ఏదైతే వచ్చామో సేమ్ లింక్స్ అనమాట. సో ఆ విధంగా మీరు వెళ్ళి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, అండ్ ఈడబ్ల్యూఎస్ కూడా, వీళ్ళందరూ కూడా 1000 రూపీస్ పే చేయాలండి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ డిఫెన్స్కి సంబంధించిన ఆఫీసర్స్ కానీ ఈసీఐఎల్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరికీ కూడా ఎలాంటి ఫీజు ఉండదన్నమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈసీఐఎల్ మనందరికీ తెలుసు, చాలా మంచి కంపెనీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారు. ఆ ట్రైనింగ్లో కూడా 40,000 పే చేస్తారు. కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి, ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్